సో ఇటువైపు జబర్దస్త్ వాళ్ళు, ఇటువైపు ఎస్డిసి వాళ్ళు. ఎంతైనా శ్రీదేవి డ్రామా కంపెనీయే. ఎంతైనా జబర్దస్త్ అంటే జబర్దస్తే. వాళ్ళకి ఎలా పెట్టి మాకు ఎలా పెట్టావు. జబర్దస్త్ ఎప్పుడు నంబర్ 1. ప్రజెంట్ నంబర్ 1 శ్రీదేవి డ్రామా కంపెనీ. నేను కూడా అదే చెప్తుందబ్బా. ప్రెసెంట్ నంబర్ 1 శ్రీదేవి డ్రామా కంపెనీయే. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీలో శ్రీదేవి నేను రా. అరే నువ్వు శ్రీదేవి అనేసరికి సైడ్ చేసాం. అమ్మా మీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా అమ్మేంట్రా అమ్మా. అమ్మా నాదొక్క విన్నపం. ఆ మాట పిలవద్దురా. అమ్మ అన్న మాట పిలిచావంటే తంతా నేను చెప్తున్నా. ఏమండి ఆ మాట మీద ఉండాలి. మరి కాళ్ళమ్మా. రష్మి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి నా ఫస్ట్ మదర్ జబర్దస్త్, నా రెండో మదర్ ఖుష్బూ గారు. ఈ రోజు నుంచి నా ఫస్ట్ వైఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ, నా సెకండ్ వైఫ్ ఐశ్వర్య. రాజు ఇది ఫిక్స్ కదా? అమ్మా అన్నాను కదమ్మా. నేను పోతా అన్నయ్య. ఒక మంచి మ్యూజికల్ అంతాక్షరి ప్లాన్ చేశాం. గేమ్ వచ్చి చాలా 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 సింపుల్. ప్రతి టీం నుంచి ఒకరిని పిలుస్తాను. వాళ్ళకి కామ్ గా స్లోగా వాళ్ళ చెవులో ఒక పాట చెప్తాను. వాళ్ళు నా సైడ్ లో ఉన్న ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మీద అది ప్లే చేసి ఆ టీం వాళ్ళే గెస్ట్ చేయాలి. డన్. నువ్వు ఏ సైడ్ లో ఉన్నావు? ఆ సైడా ఈ సైడా? నేను ఇటు పక్క మారిపోయి. అవునా? అరే అమ్మా అని పిలిచి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారు రమ్మని. నాకు మేడం కళ్ళల్లో ఆనందం చూడాలి. నువ్వు ఉంటే జరగదు. మాకు నేను ఇవ్వాలి. ఇప్పుడు చెప్తున్నాను భాస్కర్ గారు. ఇంకా గ్యారెంటీ మేడం. అరే భాస్కర్ అనండి మేడం. అరే భాస్కర్ బ్లడీ రాస్కల్. ఖుష్బు గారు ఒక్కడిక్కడ కూర్చొని ఏం చెప్పారు తెలుసా? కడుపు పేగు తెంపుకొని పుట్టకపోయినా నేను మీ కొడుకుని. ఇక్కడ ఏదో ఫ్యామిలీ మ్యాటర్స్ నడుస్తుంది. నేను బయలుదేరనా. కానీ గేమ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ డిసిజన్ ఏంటంటే, ఫస్ట్ శ్రీదేవి వాళ్ళు వస్తారా లేదా జబర్దస్త్ వాళ్ళు వస్తారా? మాకు డిస్కషన్ ఏం లేదు. ఆన్లైన్ రమ్మను. జబర్దస్త్ ఇచ్చి ఎవరు రాబోతున్నారు? ఏమో. ఓకే, జబర్దస్త్ సైడ్ నుంచి ఇస్మార్ట్ ఇమానుల్ గారు ఇప్పుడు మ్యూజికల్. మీది కాదు. ఆకాశం తెల్లవారుదలు వాయించిన ఎవడికి తెలియదు అది. వాడు ఆడుకుంటున్నాడు మనతోటి. ఆల్ రైట్, జబర్దస్త్ 0 పాయింట్స్. ఓకే, పాట వచ్చి మాస్టారు నిన్నెందుకు కొట్టారు. బయలుదేరు. మైండ్ లో మాస్టారు కానీ అక్కడ రావట్లేదు. రాది. శ్రీదేవి డ్రామా కంపెనీ మీ తరఫున ఎవరు రాబోతున్నారు? తాగుబోతు రమేష్. రండి రమేష్ గారు. Your time starts now. నువ్వేదో గొప్పగా వాయిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ వద్దు. రాములా ఆకలేస్తే అన్నం పెడతా. లాస్ట్ 10 seconds. 16 ఏళ్ల వయస్సు. 7 6 5 4
నాకు చెప్తానే చెప్తా. చెప్పండి. సిరిమల్లి పువ్వా, సిరిమల్లి పువ్వా. రాంగ్ ఆన్సర్. మీరు ప్లే చేస్తూ పాడండి. ఇప్పటికింకా నా ఏదేమైనా ఫస్ట్ రౌండ్ లో సిరిమల్లె పువ్వ అనే గెస్సింగ్ మాత్రం అదొక చరిత్ర. బేసిక్ గా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ కాదు కాబట్టి చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ నుంచి నేను పాట చెప్పిన తర్వాత ఆ కంటెస్టెంట్ వచ్చి ఆ సినిమా లీడ్ ఆర్టిస్ట్ ని ఇమిటేట్ చేయొచ్చు. ఇంకో విషయం, ఇమిటేట్ చేయగలిగే హీరోల సాంగ్లే ఇవ్వాలి. మీరు చిత్తూరు నాగయ్య గారి తెచ్చి మమ్మల్ని చేయమంటే మేము చేయలేం. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ రౌండ్. జబర్దస్త్ నుంచి ఎవరు రాబోతున్నారు? నోగ్రాజ్. హీరో 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 ఎవరు? ఓ పవన్ కళ్యాణ్. ఓకే, పాట మెయిన్ గెస్ చేయాలి. సన్నగా జబర్దస్త్ 1 పాయింట్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇంకా బోని అవ్వలేదు. ఇది గెలుపంటే. మీకు పాయింట్ వచ్చింది, గిన్నె అవ్వలేదు ఇంకా మీరు. సరే, ఇప్పుడు మాకు భాస్కర్ వస్తున్నాడు. నేనే వస్తున్నా, పాయింట్ తీసుకొస్తా. రండి భాస్కర్ గారు. నా ముందు హీరో చెప్పు, హీరో ఇమిటేట్ చేయి. చిరంజీవి గారు. శ్రీదేవి డ్రామా కంపెనీ 1 పాయింట్ అండ్ జబర్దస్త్ 1 పాయింట్. మరి నెక్స్ట్ రౌండ్ లో విన్నర్ డిసైడ్ చేయబోతుంది జబర్దస్త్. సో ఖుష్బు గారు కాబట్టి ఒక చిన్న ట్విస్ట్, ఒక హిందీ పాట. మెద్ర అడుకోండి, మెద్ర అడుకోండి. ఏ పాయింట్ వద్దా మీకు? ఓకే, పాడతాం. అది మ్యాటర్. హీరో మేడం అనిల్ కపూర్. కమ్ ఆన్ మ్యామ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హిందీలో ఇమ్మీడియట్ గా అనిల్ కపూర్ ఎలా గెస్ట్ చేశారు? నాకు బాగా తెలుసు మేడం, కోసం నేను ఎదుగుకుంటుంటా. సో ఇటువైపు నుంచి ఆబ్వియస్లీ ద లీడర్ ఇంద్రజ గారు. రెడీ? హీరో పేరు వెంకటేష్ గారు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఏదో ఒక రాగం పిలిచింది. సో మన ఈ మ్యూజికల్ అంతాక్షరి ఎండ్ అయ్యేసరికి ఇట్స్ అ టైం. మరి టై బ్రేకర్ ఏం చేద్దాం శివాజీ గారు? రష్మి, నువ్వు ప్లే చెయ్యి. 2 టీమ్స్ నుంచి ఎవరు కనుక్కుంటే వాళ్ళు విన్నర్స్. సరే రండి, పాట. మీరు ఇలా రహస్యాలు వద్దు, కొంచెం పెద్దగా మాట్లాడుకోండి. ఏమైంది? ఓకే, సో హీరో మ్యానరిజం. మహేష్ బాబు గారు. ఓకే, ఎక్కడ 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 ఉందో తారక. గలగల పారుతున్న గోదారిలా దుబాయల్ని సెంటే తెచ్చా. ఆగనా ఆగనా. డోలేడో ఏందిరా ఏందిరా. ఓన్లీ 10 seconds. అలనాటి రామచంద్రుడా. తెలుసా రాంగ్, తెలుసా రాంగ్. చెప్పమ్మా 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 చెప్పమ్మా
వాళ్ళందరికంటే ముందు చెప్పింది. చూసుకోండి అప్ప. శివాజీ గారు ఫుల్ గొడవగా ఉంది. మీరే చెప్పండి కరెక్ట్ గా ఎవరు సమాధానం ఇచ్చారు? మిడిల్ లో ఉండడం వల్ల మా మీద కాన్సన్ట్రేషన్ ఉంది. అమ్మాయి కూర్చొని చెప్పింది. ఇక్కడ జడ్జి శివాజీ గారు నువ్వు కాదు. మైక్ లో రాలేదమ్మా. ఇక్కడికి వచ్చిన వాళ్ళ అన్ని కూడా నేను విన్నాను. వీళ్ళే విన్నాను. శివాజీ గారు ఈవిడ ఇక్కడి నుంచే పాడింది. ఫస్ట్ పాడిన పాటే అది. ఆహా కాదండి, ఫస్ట్ అసలు అది పాడలేదు. మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడాలి. అర్థమైందా? కూర్చో. ఎవరు ఏమనుకున్నా పాయింట్ జబర్దస్త్ది. అనయ్య ఏమైందిరా? ఏమైంది? అమ్మ ఓడిపోయిందిరా. సరే మా అందరిలో ఉన్న టాలెంట్ తెలిసింది, మరి మీ పరిస్థితి ఏంటి? నాకు రాదండి వాయించడం. ట్రై చేద్దాం. వీళ్ళిద్దరు గెస్ చేస్తారా? రండి. హీరో మ్యానరిజం. అల్లు అర్జున్. వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట. చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట. పాయింట్ లేని గేమ్లు ఎంత బాగా గెస్ చేస్తారు ఇల్లు. వల్లంకి పిట్ట సాంగ్ ని చిన్నగా ఇక్కడ రీక్రియేట్ చేద్దామా? మన నరేష్ తో పాటు. అంటే తేజ నరేష్. సో నరేష్ అలానే ఉండిపోయాడు, మీరు పెద్దనైపోయారు. సాంగ్ లో కూడా అంతే తెలుసు కదా. తేజ అలానే ఉంటాడు, నేను ఒక్కదానే పెద్దదాన్ని. ఎగ్జాక్ట్లీ. చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట. తను నవ్విందంటే ఇంకేం కావాలి? నిద్రపోతూ ఉంటే తన పక్కనుండాలి. ఈ బంగారు పాపను కంటికి రెప్పగా కాచుకోవాలి. వల్లంకి పిట్ట ఇంటికి పోయేవేంటి నువ్వు? ఇక్కడ దొరుకుతాడు రా. గుర్తుందా? గుర్తుంది. మన చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి పళ్ళు కోసేవాళ్ళం. జామ పళ్ళు. రోహిణి ఒక్క నిమిషం. రేపు పాపిస్తాడే ఏమైనా చేశారా? అందరినీ నవ్వే వాళ్ళని కూడా నమ్మొద్దంటున్నావు. ఏంటయ్యా నువ్వు నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. వాళ్ళు ఏమంటే ఏంటి? చిన్నప్పుడు నాకు ఒక చిన్న ముద్దిచ్చేదాన్ని, ఇప్పుడు ఏమన్నా ఇస్తావా? రే నరేష్ ఎలా అయిందిరా? హీరో పెద్దోడు అయిపోయాడు, నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు. రే హీరో పెద్దోడు ఇప్పుడు మాట్లాడు. గంగోత్రి సినిమాలో జరిగిన మెమరీస్ గుర్తు చేయండి. మ్యాటర్ అది కాదు, హీరో పెద్దోడు అయిపోయి ఈయన బలరామ నరసయ్య అయ్యాడు ఇప్పుడు. బలరామ నరసయ్యో సార్ మీ టైం మీద వచ్చేయండి. నన్ను ఇరికించారు కదా, నాకు అర్థమైంది. సరే అయితే మా కావ్య గారికి వల్లంకి పిట్ట తప్ప గంగోత్రి సినిమా నుంచి వేరే పాటైనా పాడి కావ్య గారిని ఇంప్రెస్ చేస్తే కావ్య గారు మీకు హగ్ ఇస్తుంది. ఒక తోటలో ఒక కొమ్మకి ఒక పువ్వు పూసింది. కొమ్మకు కూడా పూసింది. కూర్చో. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. థ్యాంక్ యూ.